అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పి అధికార పక్షం నుంచి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదా? సరైన సమాధానం రాలేదు అనంటే మైకు వాళ్ళు ఉంచుకున్నారు. మైకు మాది కట్ జేసిర్రు. ఆయనదొక్కటే లైవ్‌లో వస్తున్నది. మాకు కెమెరా పెట్టినా గాని వాయిస్ లేదు. మేము మాట్లాడేది ఎవరికీ అర్థమైతలేదు. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిండ్రు కాబట్టి ఈ ఈ పని మీద కానీ ఒక నేను నేను శాసన అడుగుతున్నా నేను అడుగుతున్నా. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా? మళ్ళీ చెప్తాను. హ్మ్. జరిగింది అని అంటే ఒక రకంగా సమాధానం చెప్తా. జరగలేదు అనడానికి కూడా సమాధానం చెప్తా. రెండిటికి చెప్తాను. జరిగింది అని అనుకుందాం. అన్యాయం జరిగింది. ఇదే అసెంబ్లీలో మీరు ఒప్పుకుంటున్నారా లేదా? తెలంగాణకు జరిగింది జరిగింది. జరిగింది అని అనుకుంటే ఒక సమాధానము, జరగలేదు అనుకుంటే ఇంకొక సమాధానం చెప్తా అంటున్నాను. నేను అయిందా కాలేదా గాని ఇట్లాంటి ఇది చెప్పొచ్చు, అట్లాంటి అది చెప్పొచ్చు. మీరు ఒక తెలంగాణ శాసనసభ వాసిగా, తెలంగాణ అభివృద్ధి కోరుకునే నాయకుడిగా నేను ఒక తెలంగాణకు భారతదేశ ఒక్క పౌరునిగా రూపాయి కూడా ఆలోచిస్తాను. నాకు ఇవ్వలేదు. కులము, మతము ఫీలింగే లేదు. నేను ఐఎమ్ ఇండియన్ అని ప్రౌడ్‌గా చెప్తాను. ఇది నేను ముఖస్తుతి కాదు ఇది. తెలంగాణ అభివృద్ధి పట్ల మీకు ఏమాత్రం తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పక్కనున్న తమిళనాడు నాశనం కావాలని కాదు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పక్కనున్న మహారాష్ట్ర ఖరాబ్ కావాలని కాదు. నేను బాగుండాలంటే మా అన్ననో, తమ్ముడో చచ్చిపోతే వాని ఆస్తి నాకు వస్తదని కోరుకునే వ్యక్తిని కాదు. నేను అంటే మనము, సమాజం బాగున్నప్పుడే మనం బాగుంటామని నమ్మే వ్యక్తిని. దేశం బాగున్నప్పుడే రాష్ట్రాలు, రాష్ట్రాలు బాగున్నప్పుడే మనము అనుకునే వ్యక్తిని. నేను భారతదేశ పౌరునిగా చెప్తున్నాను. జీహెచ్ఎంసీ ఫండ్ హైదరాబాద్‌లో ఏదైతే ఎర్నింగ్ అయితున్నటువంటి డబ్బు ఏదైతే ఇన్‌కమ్ ఉందో అది ఓన్లీ జీహెచ్ఎంసీకే పెట్టమని ఒక నిర్ణయం తీసుకోమనండి. అంటే రాష్ట్ర నేను అడిగిన దానికి రాష్ట్ర మీరు సమాధానం విభజన చెప్పండి. చట్టం ప్రకారం పక్క రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? తెలంగాణకు 9,00,000 కోట్లు ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చిర్రు. ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు 15,000 కోట్లు అప్పుగా ఇప్పిచ్చిర్రు. అదేం లేదు. అది అప్పుగా ఇప్పడము లేకుంటే 15,000 కోట్లు ఇవ్వడము మీకు నచ్చట్లేదా? కాంగ్రెస్ వాళ్ళకి నచ్చట్లేదా? అక్కడ ఇవ్వద్దా? తెలంగాణకి అది రాకపోవడం అభివృద్ధి పట్ల కావద్దా? మీకు ఏ మాత్రం బాధ లేదని చెప్పదలుచుకున్నారా? అంటే తెలంగాణకు రాకపోవడం వల్ల బాధ లేదా అని అంటున్నారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడం వల్ల బాధ అయితుందని కానీ అంటున్నారా? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. పక్క రాష్ట్రానికి ఇవ్వటం వల్ల మాకు ఏమాత్రం బాధ లేదు. సంతోషం, వెల్కమ్. కానీ మా రాష్ట్రానికి ఇవ్వాలి అనేది ఆయన డిమాండ్. అదే దాంతో మాట ఏకీభవిస్తారా కొడంగల్‌కి లేదా? ఇవ్వడం వల్ల ఆయనకు బాధ లేకుండొచ్చు గానీ, కామారెడ్డికి గూడా ఇవ్వచ్చు గదా! ఇక్కడ గూడా పోటీ చేసినావు గదా! ఎందుకు ఇవ్వలేదు అనేది నా ప్రశ్న. ఉమ్. సమాధానం ఉందా? మీరు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఎంచుకున్నారు. డివైడ్ అండ్ రూల్ మాట్లాడినప్పుడు ప్రశ్నకు ప్రశ్నే వస్తది. కంక్లూజన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కంక్లూడెడ్‌గానే సమాధానం వస్తది. ఓకే. కొడంగల్‌ని ప్రజలు ఓటేసిండ్రా? తెలంగాణకి అన్యాయం 66,000 జరిగింది. మంది, తెలంగాణ 54,000 మంది కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారికి ఓటేసిర్రు. రేవంత్ రెడ్డి గారు కడా పెట్టేసి కామారెడ్డిలో కూడా చేయగలుగుతారా? ఇవ్వగలుగుతారా? తేగలుగుతారా? అలాగే 119ని సమానంగా చూడగలుగుతారా? చూస్తారా? చూస్తా అంటే నేను తెలంగాణకు కేంద్ర సర్కారు అన్యాయం చేసిందనేది నేనే ముందుండి మాట్లాడతా. చూస్తారా? చూస్తా అంటే 100కు 100% తెలంగాణకు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని నేను చెప్తా. అంటే రేవంత్ రెడ్డి ఎట్లయితే కొన్ని ప్రాంతాలకు అన్యాయం చేశాడో కేంద్రం కూడా తెలంగాణకు అట్లాగే అన్యాయం చేసింది. ఇది అదే రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండా? కేంద్రం అన్యాయం చేసిందా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండని చెప్పొచ్చు. కేంద్రం అన్యాయం చేసిందని. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎక్కడైతే పోటీ చేసిండో అక్కడ గెలిచిండు కాబట్టి అక్కడ పెట్టిండు. ఇంకొక దగ్గర కూడా పోటీ చేసి ఓడిపోయిండు కాబట్టి అక్కడ పెట్టట్లేదు. కొడంగల్లో పెట్టుకున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వము తీసుకెళ్లి గుజరాత్‌లను ఆయన సొంత రాష్ట్రమని, లేదా పోటీ చేసినటువంటి వారణాసిలో, లేదా పోటీ చేసినటువంటి ఉత్తరప్రదేశ్‌లో ఆయన ఫండ్ పెట్టలేడు. లేదా ఒరిస్సాలో మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అని తీసుకుపోయి 1,00,000 కోట్లు ఒరిస్సాకి ఇవ్వలేదు. అట్లాంటి ఆలోచనే లేదు. అది ఇచ్చింది ఎక్కడ? ఒక బిహార్‌కి, ఒక ఆంధ్రప్రదేశ్‌కి అంటే ఇచ్చారు. ఏ పార్టీల పైన అయితే ఆధారపడి నడుస్తోందో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చాడు. అట్లంటే మిగతా రాష్ట్రాలలో కూడా మా పార్టీల మీద ఆధారపడి నడుస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. కాదు, మీకు పూర్తి మెజారిటీ లేదు కాబట్టి ఎవరన్నారు పూర్తి మెజార్టీ లేదని? లేదు. ఎందుకు లేదు? ఎన్డీఏకి ఉంది కదా. ఎన్డీఏ కాదు, బీజేపీకి లేదు కాబట్టి బీజేపీకి ఎందుకు? ఎన్డీఏ ప్రభుత్వం కదా అది. బీజేపీ ప్రభుత్వం అని ఎవరన్నారు? అదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏలో ఏ పార్టీల మీద అయితే ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళని బుజ్జగించడానికి, సంతోషపెట్టడానికి నిధులు ఇచ్చారు అనుకుంటా. ఇవాళ 8 ఎంపీలు ఉన్నారు తెలంగాణ కూడా. మరి మా వాళ్ళకు ఎక్కువ మందిని ఇచ్చిరు. మా తెలంగాణ ప్రజలను తెచ్చిపెట్టలేదే. సొంతమే కదా ఇక్కడ 8 మంది. అది ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర ప్రభుత్వంకి ఎంతమంది ఉన్నారు? ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు తెలంగాణకి? ఎందుకు పెట్టలేదు? అక్కడ అవసరం ఉంది, నీడ్ఫుల్గా ఉన్న దగ్గర పెట్టిరు. అట్లంటే జిహెచ్ఎంసీలో ఇవాళ ఉంది. రంగారెడ్డి జిల్లాలో వాళ్ళే పరేడ్ క్యాప్టెన్ 9 లక్షలు అని చెప్పిండు. ఎంతో డబ్బు వస్తుందని చెప్పిండు. మరి రంగారెడ్డిలోనే పెట్టమనండి డబ్బును, వేరే దగ్గర పెట్టద్దు.
వేరే దగ్గర పెట్టదు. కొడంగల్ ఎందుకు తీసుకెళ్ళండి? కొడంగల్ పర్ క్యాపిటల్ ఎంత? అక్కడికి ఎందుకు పెట్టారు? మధిర పర్ క్యాపిటల్ ఎంత? మధిరకి ఎట్లా పెట్టారు? ఖమ్మం పోలీసులకు మీరు తెలంగాణకు సమాధానం చెప్పకుండా ప్రతిసారి కోడంగల్కి లింక్ పెడుతున్నారు. తెలంగాణకే సమాధానం చెప్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గం, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గమే నియోజకవర్గాల, ఉమ్, వేరే కావా? ఒకవేళ అవన్నీ వదిలేయండి. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పనిచేశారు, ఉమ్. గెలిచారు. కామారెడ్డిలో పోటీ చేశారు, ఓడిపోయారు. కామారెడ్డి వేరు, కొడంగల్ వేరా? చెప్పండి మరి. చెప్తే నేను అడిగారు ఈ విషయం మీరు రేవంత్ రెడ్డి చెప్పాను. మైక్ ఇస్తే కదా మాట్లాడదామంటే. మైక్ ఇవ్వనప్పుడే నేను వచ్చి పోడియం దగ్గర అది మీడియం పాయింట్ మీద మాట్లాడినాం. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రతిసారి ఈ మధ్య రెగ్యులర్గా ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్, యూ ట్యాక్స్, బి ట్యాక్స్ అని సివిల్ సప్లైస్ అవినీతి అని చెప్తున్నారు. మీకు కూడా అదే అభిప్రాయం ఉందా? ఆయన తప్ప మీరెవరు ఎందుకు అది ఆయన మాట్లాడలేదు? ఎవరడి ఇప్పుడు సివిల్ సప్లైస్ మీద అవగాహన ఉంది, మాట్లాడినట్టున్నాడు. ఓకే. అవగాహన లేని వాళ్ళం కూడా వచ్చి ఏం మాట్లాడతాం? హిందీ రానోడు హిందీ మాట్లాడితే, ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థాలు మారిపోతాయండి. అర్థాలు మారిపోయి ఇబ్బందులు పాలయ్యే కన్నా పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలకు పార్టీకి మధ్యలో గ్యాప్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఒకటి మన రైతుల కోసం కాల్ సెంటర్ పెట్టారు. అసలు ఎమ్మెల్యేలకు సమాచారం లేదు, వాళ్ళకి ఆహ్వానం లేదు. లేదు ఆహ్వానం ఉంది కానీ అసెంబ్లీలో ఉన్నాము. అసెంబ్లీలో ఆ రోజే గొడవైంది. ఉమ్, గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం ఉంది. ఆ రోజే టీఆర్ఎస్ ప్రొటెస్ట్ చేసింది నల్ల బ్యాడ్జీలు పెట్టి. సమయం సరిపోలేదు. వెళ్దామని అంటే ప్రొటెస్ట్లో నుంచి మేము కూడా బైకాట్ చేసినట్టు అవుతుంది. అక్కడే ఉన్నాము కాబట్టి బిల్లు పాస్ అయ్యేదాకా అక్కడ నిలబడి వెళ్ళేసి వచ్చినాము. వచ్చేసరికి పార్టీ ఆఫీస్లో ప్రోగ్రామ్ అయిపోయింది. డైరెక్ట్గా కిషన్ రెడ్డి గారు కూడా గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి వచ్చారు. మేము కూడా గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.